20 కోట్లకు పైగా వ్యూస్. యూట్యూబ్లో ఈ సంఖ్య చేరుకోవాలంటే వేల వీడియోలు అప్లోడ్ చేయాలి. వ్యక్తితో కాకుండా ఓ వ్యవస్థ పనిచేయాల్సి ఉంటుంది. వ్యూవర్స్ని ఆకట్టుకునే భిన్న రకాల వీడియోలను రూపొందించాలి. 4 యువకులు మాత్రం ఇవేమీ చేయలేదు, కానీ సాధించేశారు. 22 కోట్ల వ్యూస్ దాటేశారు. ఇంత చేసి వాళ్లు అప్లోడ్ చేసిన వీడియోలు 1000 కూడా లేవు. పాకశాస్త్రంలో ఔపోసన పట్టిన 4 నయా నలభీముల కథ ఇది. కాలం మారింది. టెక్నాలజీ అపార అవకాశాలు కల్పిస్తోంది. డబ్బు సంపాదించాలంటే కండలు కరిగించాల్సిన పని లేదు. ఆలోచిస్తే గరిటె తిప్పుతూనే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఇదే చేస్తున్నారు లండన్ కుర్రాళ్లు. సామాజిక మాధ్యమం యూట్యూబ్ వేదికగా సార్టెడ్ ఫుడ్ పేరుతో ఛానల్ ప్రారంభించారు. రుచికరమైన వంటకాల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. జామిస్ పఫార్డ్, బెన్ ఎబ్రెల్, బ్యారీ జేమ్స్, మైక్ హటిల్ స్టోన్లు చిన్ననాటి స్నేహితులు. ఖాళీ దొరికినప్పుడల్లా పబ్బుల్లో సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. ఆ రోజు తినబోయే ఆహారంపైనే ఎక్కువగా జోకులుండేవి. బయట తినడం కంటే స్వయం పాకం మేలనే నిర్ణయానికొచ్చి తమకొచ్చిన వంటకాలపై చర్చించుకునేవాళ్లు. అలా వచ్చిన ఆలోచనే సార్టెడ్ ఫుడ్. ఆహార పదార్థాల తయారీలో చిట్కాలు, సూచనల్ని ప్రపంచం మొత్తానికి పరిచయం చేస్తున్నారు. సార్టెడ్ ఫుడ్ పేరుతో లండన్లో ఒక స్టూడియోను ప్రారంభించారు ఈ నలభీములు. ప్రత్యేక వంటకాలపై పరిశోధనలు చేసి సొంతంగా తయారు చేసుకుని ఆస్వాదిస్తూ తింటున్నారు. పనిలో పనిగా వంటకాల తయారీ విధానాన్ని చిత్రీకరించి వీడియోలుగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ వంటకాలకు అభిమానులుగా మారిపోయారు. యూట్యూబ్లో వీడియోపై పడే ప్రతి క్లిక్కు కాసుల వర్షం కురిపిస్తోంది. సార్టెడ్ ఫుడ్ స్టూడియోలో ఈ 4 కుర్రాళ్లు తయారు చేసే వంటకాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని వంటకాలు నిమిషాల వ్యవధిలోనే సిద్ధమైపోతాయి. ఐస్ క్రీంల నుంచి పిజ్జాలు, బర్గర్ల వరకు ఎవరికీ తెలియని విధానాన్ని పరిచయం చేస్తున్నారు. మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ వీడియోలకు కాస్త హాస్యపు గుళికలతో మరింత ఆసక్తిగా సిద్ధం చేస్తున్నారు.
6 ఏళ్ల కిందట ప్రారంభమైన సార్టెడ్ ఫుడ్ ఛానల్లో ఈ స్నేహితులు అప్లోడ్ చేసిన వీడియోలు 1000 కూడా లేవు. వీక్షణలు మాత్రం 22 కోట్లు దాటిపోయాయి. 16 లక్షల మందికి పైగా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యారు. రోజుకు 15,000 మంది వీడియోలు చూస్తున్నారు. వీడియోపై పడే ప్రతి క్లిక్కు ఈ కుర్రాళ్ల జేబులు నింపుతోంది. గతేడాది ఈ స్టార్టప్ ఆదాయం 23 కోట్ల రూపాయలు. ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ సార్టెడ్ ఫుడ్కు అభిమానుల తాకిడి పెరుగుతోంది. సూచనలు, సలహాలు అందించడం సహా తమకొచ్చిన వంటకాల్ని ఈ బృందంతో పంచుకుంటున్నారు. డిజిటల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సార్టెడ్ ఫుడ్ ఛానల్కు ప్రతిష్టాత్మక అవార్డులు సైతం వరించాయి. జీవితాంతం కష్టపడేది జానెడు పొట్ట నింపుకోవడం కోసమే. కడుపు నిండా రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఏ సమస్య ఉండదు. అందుకే ప్రత్యేక వంటకాలపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నామంటోంది సార్టెడ్ ఫుడ్ బృందం.